सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. ఇది 1918 నవరాత్రులకి కొద్ది రోజుల ముందుగా జ్యోతింద్ర తారకాడు తన యథావిధిగా ఈ లాంతర్లన్నింటినీ వెలిగించుకొని ఆ రోజు సాయంత్రం పూట ఎక్కడెక్కడ అమర్చాలో అక్కడంతా సెట్ చేస్తూ ఉన్నాడు. అలా సెట్ చేస్తూ ఉండగా బాబాసాహెబ్ చూస్తే బాబా చాలా నీరసంగాను కొంచెం అసహనంగాను కనిపిస్తున్నాడు జ్యోతింద్ర తారకాడికి. సరే, ఇతని మనసులో ఒకటి ఆలోచన వచ్చింది. రే, బాబా కాస్త అసహనంగా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు కదా, కాసేపు మనం పోయి కాళ్ళు పగిన ఒత్తితే కాస్త అతనికి ఉపశమనం కలుగుతుంది బాబాకి అని చెప్పి అవన్నిటిని ఏర్పాటు చేసి లాంతర్లన్నీ వెలిగించేసి బాబా దగ్గరకు వచ్చి అడిగాడు. బాబా, కాసేపు నీకు నేను కాలు పట్టినా అని అడిగాడు. కాలు ఒత్తమంటావరా అని అడిగాడు. దాంతో బాబా కూడా అనుమతి ఇచ్చాడు. సరే, వద్దు అనేసి బాబా వచ్చి ద్వారకామాయిలో అటు గోడకు ఆనుకొని కూర్చున్నారు. జ్యోతింద్ర తారకాడు కాళ్ళు ఒత్తుతూ ఉన్నాడు. అప్పుడు బాబా అంటున్నాడు, జ్యోతింద్ర, నువ్వు ఇప్పుడు దాకా నన్ను ఏదీ కోరలేదు. ఇక మన ఇద్దరి కలయిక ఇదే చివరి కలయిక కాబోలు. బాబా అంటున్నాడు ఈ మాటలు. మనం కలుసుకోవడము చివరిగా కలుసుకోవడం అవుతుంది. ఇంతకాలము నీవు నిస్వార్థంగా సేవ చేసావు. ఏనాడు నీ కోసము ఏదీ అడగలేదు. నా వద్ద చాలా రకాల ప్రజలు వస్తారు, నీకు తెలుసు కదా. వారు సంపద, పిల్లలు, మంచి ఆరోగ్యం వగైరా రకరకాల కోరికలను నా వద్ద నుంచి పొందాలని వస్తారు. నేను కూడా వాళ్ళని ఏ రోజు నిరాశపరచలేదు. వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. భగవంతుడు కూడా నా ప్రార్థనకు అనుకూలంగా స్పందించి వాళ్ళ అవసరాలని తీరుస్తాడు. నా వద్దకు వచ్చిన వాళ్ళల్లో ఏమీ అడగని వారివి నువ్వు ఒక్కడవే. బహుశా నీకు వివాహం కాకపోవడం వలనో సంసారం లేకపోవడం వలనో ఏ అవసరము నీకు అనిపించలేకపోవచ్చు. కానీ మనము ఎప్పటికీ కలుసుకోలేము. కాబట్టి నీకు ఇష్టమైంది ఏదైనా అడుగు, లేకపోతే నేను శాశ్వతంగా నీకు రుణపడిపోతాను అని బాబా చెప్పడం జరిగింది. దానికి జ్యోతింద్ర తారకాడు కాళ్ళొత్తుతూ, బాబా, నాకు భౌతికమైనటువంటివి ఏవి కూడా అవసరం లేదు. నాకు అన్నీ ఉన్నాయి. నాకంటూ ఏమి పెద్దగా అవసరాలు ఏమీ లేవు అని చెప్పాడు. నీ ఆశీర్వాదము మాత్రం నాకుంటే చాలు. నా జ్ఞాపకాల నుంచి ఎన్నడూ నువ్వు పక్కకు పోకుండా చూసుకో. ఈ 2 విషయాలుంటే నాకు చాలు బాబా అన్నాడు. దానికి బాబా, నా భక్తుల యొక్క విధి నిర్వహణలో నేను బద్ధుడని, నీ కోసం ఏదైనా అడుగు అన్నారు. మొహమాట పడకుండా అన్నారు బాబా గారు. సరే బాబా, నేను అడుగుతాను, కానీ నువ్వు కాదనకూడదు అన్నాడు జ్యోతింద్ర తారకాడు. అంటే జ్యోతింద్ర తారకాడు, బాబా, నేను ఎప్పుడు కూడా సరే, ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనైనా కానీ సరే నీ పాదాలని దర్శిస్తూ ఉండాలి అని మాట చెప్పాడు. దీంతో బాబా మౌనం అయిపోయాడు. కాసేపు మౌనంగా ఉండి తర్వాత బాబా అంటున్నాడు, నువ్వు అడిగిన కోరిక నేను తీర్చలేనిదిగా అడిగావు. అయినా పర్వాలేదు, ఎందుకంటే నా యొక్క భగవంతుడు బంధానికి కట్టుపడ్డానికి నాకు అనుమతి లేదు. కాబట్టి ఈ కోరిక తీర్చడం చాలా కష్టము నాకు. కానీ నువ్వు అడిగేవు కాబట్టి, ఇన్ని రోజులు నువ్వు నిస్వార్థ సేవ చేసావు కాబట్టి, మరుజన్మలో 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నీకు మనమిద్దరం కలిసి ఒకే కంచంలో భోంచేస్తాము. ఇది నేను నీకు ఇస్తున్నటువంటి మాట అన్నాడు బాబావారు. ఇంకా నువ్వు మరు జన్మలో కలుసుకుందాము అని చెప్పి బాబావారు అంటూ తన పక్కనే ఉండేటువంటి ఊదిని పెట్టేటువంటి, అంటే ఊది అంటే విభూది, ఆ ఊదిని పెట్టేటువంటి కుండ ఏదైతే ఉంటుందో ఆ కుండలో చేయి పెట్టి పిడికిటి నిండకి ఆ ఊదిని తీసి జ్యోతింద్ర తారకాడు చేతిలో ఇస్తాడు. ఇచ్చి బాబా అంటున్నాడు, ఇది చాలా శక్తివంతమైనటువంటిది. కాబట్టి దీన్ని అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రాణాపాయ పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించు అని చెప్పి, ఇంకా నువ్వు ఇంటికి బయలుదేరు అని చెప్పి బాబా ఆశీర్వదించి పంపించేశాడు. చూడండి ఎంత ఆశ్చర్యంగా. జ్యోతింద్ర తారకాడు సుమారుగా 70 సంవత్సరాలు పైబడి వయసున్నంత వరకు
అతనికి ఎటువంటి అనారోగ్య సమస్య కూడా రాలేదు. అంతేకాకుండా చివరి రోజుల్లో ఆ అనారోగ్య సమస్య వచ్చింది, అది వేరే విషయం. అది వచ్చే వీడియోలో మనం చెప్పుకుందాం, ఎలా వచ్చింది, ఏం జరిగిందని వచ్చే వీడియోలో చెప్పుకుందాం. ఈ అనారోగ్య సమస్య రాకపోవడమే కాకుండా జ్యోతీంద్ర తారకాడు జీవితంలో ఉన్నంత కాలం కూడా, జీవించున్నంత కాలం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి కూడా మరణం అనేది సంభవించలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో తులతూగారు. జ్యోతీంద్ర తారకాడు చేసిన సేవలకి బాబా ఇచ్చినటువంటి ఆశీర్వాదం, అటువంటి ఆశీర్వాదాన్ని పొందగలిగేట జ్యోతీంద్ర తారకాడు నిజంగా గొప్ప ధన్యజీవి. మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహాలు, అనేకమైనటువంటి భగవంతుడి యొక్క లీలలు వస్తూనే ఉంటాయి. కానీ మనం గుర్తించలేకపోతూ ఉంటాము. అది మాయ కావచ్చు, కాలమహిమ కావచ్చు, లేదా రకరకాల కారణాలు కావచ్చు. కానీ వాటిని గుర్తించి మనసులో పదిలపరుచుకోగలిగితే భగవంతుడి పైన భక్తి అనేది బలపడుతుంది. మీ జీవితాల్లో కూడా ఏదైనా కానీ సరే భగవంతుడికి సంబంధించినటువంటి లీలలు ఉన్నట్లయితే మా వాట్సాప్ నెంబర్ ద్వారా వాయిస్ మెసేజ్ ద్వారా మాకు పంపించండి. 10 మందికి తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాము. భగవంతుడి యొక్కని బలపరుద్దాము. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వం శ్రీ సాయినాథ పదార్పణమస్తు. సాయిరామ్.